పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. పర్యటనలో భాగంగా నేడు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపుకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం జనగామ స్టేషన్, గణపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. పర్యటనలో భాగంగా నేడు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపుకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం జనగామ స్టేషన్, గణపూర్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పర్యటనలో భాగంగా నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈ నెల 24వ తేదీన నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రారంభించిన కేసీఆర్ బస్ యాత్ర 5వ రోజుకు చేరుకుంది. నిన్న నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా నిన్న భారీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కు మద్దతుగా ఈ రోజు కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తారు. జనగామ నియోజకవర్గం, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో సంబంధించింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామ మల్లేష్, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా 4 రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికల రోడ్ షోలో కూడా పాల్గొంటారు. అయితే కాంగ్రెస్, బీజేపీలపై సమాన స్థాయిలో కూడా కేసీఆర్ అనేక విమర్శల పర్వం సృష్టిస్తా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు 1 పైసా కూడా ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసింది. మోసం చేయడమే కాకుండా రాజకీయ కుట్రలకు తెరలేసింది. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతులకు కనీస మద్దతు ధర, అదేవిధంగా బోనస్ వంటి విషయాల్లో, సాగునీరు వంటి విషయాల్లో కూడా ఈ రోజు ప్రజలకు అందించకుండా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు టీఆర్ఎస్ కు ప్రజలు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ సూచిస్తున్నారు. ఇప్పటికే ఇవాళ వరంగల్ పార్లమెంట్ సంబంధించిన రోడ్ షో కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. భారీ జన సమీకరణకు కూడా సిద్ధమవుతున్నారు. శిరీష. రైట్ రామ్, థ్యాంక్ యూ.